ప్రభుత్వ అధికారులకు వచ్చిన సంవత్సరంన్నర కాలంలోనే ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై విమర్శలు చేస్తూ ప్రజలని తప్పుదోవ పట్టిస్తున్న వైసీపీ బహిరంగ చర్చకు రావాలని అన్నారు. అంతేకాదు పథకాలు అమలు చేయలేదని నిరూపిస్తే తాను రాజీనామాకు సిద్ధమని ఎమ్మెల్యే బడేటి చంటి సవాల్ విసిరారు. ఏలూరులో ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభోత్సవం సందర్భంగా భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు. స్వయంగా ఎమ్మెల్యే బడేటి చంటి ఆటో నడుపుతూ ఆటో డ్రైవర్ల సేవలో పథకం గురించి డ్రైవర్లకు వివరించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఏలూరు ప్రతినిధి రాంబాబు అందిస్తారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్రతి పథకాన్ని కూడా ఏదైతే ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కూడా అమలు చేస్తూ వస్తుంది. ముఖ్యంగా ఈరోజు ఆటో డ్రైవర్ల కోసం ప్రత్యేకించి దసరా కానుకగా కూడా ఆటో డ్రైవర్ల సేవలు అనే పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న ఆటో డ్రైవర్లకైతే దాదాపు 15,000 రూపాయల చొప్పున కూడా ఈరోజు వారి ఆటో డ్రైవర్ల ఖాతాలో కూడా జమ చేయనున్నారు. ఏదైతే ఈ కార్యక్రమాన్ని కూడా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి కూడా పాల్గొన్నారు. భారీ ర్యాలీ కూడా నిర్వహించారు. ఈ ఆటో డ్రైవర్లతో కలిసి కూడా ఈ ర్యాలీలో ఎమ్మెల్యే బడేటి చంటి పాల్గొన్నారు. సార్ చెప్పండి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పథకాన్ని కూడా అమలు చేస్తున్నారు. ప్రత్యేకించి ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో 15 రూపాయలు ఈరోజు జమ చేస్తున్నారు. ఏ విధంగా చూస్తారంటారు? 100% సూపర్ 6 సూపర్ హిట్ అయిన పథకంలో భాగంగానే మరి ఆటో వాళ్ళకి కూడా ఏదైతే 15,000 రూపాయలు ఇస్తా అన్నారో అది అక్టోబర్ దసరాకి ఇవ్వాలి. అంటే దసరా రోజున సెలవు వచ్చింది కాబట్టి మరి వాళ్ళకి దసరా కానుక కింద ఆటో కార్మికుల సోదరుల డ్రైవర్ సోదరులందరికీ కూడా ఈ రోజున 15,000 రూపాయలు జమ చేయడం జరుగుతుంది. ఏదైతే అన్న హామీని ప్రతిదీ కూడా మరి మొట్టమొదటి సంవత్సరమే అన్ని కూడా నెరవేర్చిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే మరి కూటమి ప్రభుత్వమే. మరి చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, మోడీ గారు అవ్వచ్చు, పేద ప్రజల కోసం ఏదైతే ప్రతి ఒక్క విషయంలో కూడా పేద ప్రజలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో పథకాలు ఇస్తూతో పాటు ఆ జీఎస్టీని కూడా తగ్గించడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ ఏలూరులో కొత్తగా పెట్టుకున్న వాళ్ళకి అవ్వచ్చు, పాత వాళ్ళు అవ్వచ్చు, 11 పెండింగ్లో ఉన్నాయి. అవి ఐడెంటిఫై అవనే వాటిని కూడా రెక్టిఫై చేయడం జరుగుతుంది. అందరికీ కూడా 1804 మందికి 64 మందికి కూడా వీళ్ళందరికీ కూడా ఆటో సోదరులందరికీ కూడా మరి 15,000 రూపాయలు ఇవాళ జమ పడటం జరుగుద్ది. మరి ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ మరి ఏదైతే కూటమి ప్రభుత్వం చేస్తున్న పనుల్ని ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన బాధ్యత అందరి మీద, ప్రజల మీదే ఉంది. కాబట్టి మేము నాయకులు ప్రతి కార్యక్రమంలో కూడా నిమగ్నం అవుతున్నాం. ప్రజలకు ఏంటనేది వివరిస్తున్నాం. ప్రజలకు చెప్పినప్పుడే ఈ మంచి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతోనే మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ప్రతి దాంట్లో కూడా భాగస్వామ్యం అవ్వాలని ఈ సందర్భంగా తెలియజేయండి. ఇప్పటికే ఉచిత బస్సు ప్రవేశపెట్టారు. ఆటో డ్రైవర్లకు ఉపాధి కోల్పోయారు కూడా వైసీపీతో పాటు కొంతమంది కూడా విమర్శించిన పరిస్థితి. ఈ రోజు ఈ పథకాన్ని ప్రవేశపెట్టే ఉచిత బస్సు వల్ల అన్ని నియోజకవర్గాల్లో ఇబ్బంది ఏం జరగలేదు. కొన్ని నియోజకవర్గాల్లో తాత్కాలికం అంటే పాక్షికంగా ఇబ్బంది జరిగిన మాట వాస్తవం. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆటో సోదరులకు ఇబ్బంది జరగకూడదని చేస్తున్నారు. మరి అక్కడే ఇస్తే వాళ్ళకే ఇచ్చారు, మాకు ఇవ్వలేదని. మా ఏలూరు నియోజకవర్గానికి వచ్చి 5% కూడా ఆటో సోదరులకు ఏం ఇబ్బంది ఏం లేదు ఆర్టీసీ వల్ల. అయినప్పటికీ కూడా 1800 మంది చిల్లర ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 15,000 ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళంతా కూడా చాలా మంది ఆనందంగా ఉన్నారు. వీళ్ళకి తల్లికి వందనం వచ్చింది, అలాగే ఏదైతే గ్యాస్ పథకం వచ్చింది. ఇవన్నీ కూడా ఒకటే కుటుంబానికి ఇవన్నీ కూడా వర్తింపు చేయడం, వాళ్ళు కూడా మొట్టమొదటి సంవత్సరంలో ఇవన్నీ వచ్చినందుకు కూడా వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉన్నారు. వాళ్ళ ఆనందంలో నేను కూడా భాగస్వామి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6 పథకాలు కూడా అమలు చేస్తుంది. మరో పక్క వైఎస్ఆర్సీపీ ముఖ్యంగా అసలు ఎక్కడ పథకాలు అమలు చేయట్లేదు, ఏదో తూతూ మంత్రంగా ఏదో చెప్తున్నారని చెప్పేసి విమర్శలు చేస్తున్నారంట. ఇప్పుడు మేము చేసే కార్యక్రమాలే వాళ్ళు చెప్పే విమర్శలకి చెంపపెట్టి కింద ఉంటాయి. ప్రతి విషయంలో కూడా మొన్న బహిరంగంగా ఒక ఛాలెంజ్ వదిలే, ఇవాళ వరకు ఎవరో రోడ్డు ఎక్కిన పరిస్థితి లేదు. మెడికల్ కాలేజీ విషయాల్లో ధర్నా చేస్తే దాన్ని నిరూపించడానికి నేను డైరెక్ట్గా రాజకీయాల నుంచి తప్పుకుంటాను రమ్మని. అలాగే ఏ పథకం అమలు అవ్వలేదండి. తల్లికి వందనం అవ్వచ్చు, ఆటోది అవ్వచ్చు, గ్యాస్ పథకం అవ్వచ్చు, దేనికైనా సరే మేము డిబేట్కి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రతి ఒక్కరికి కూడా అందాలి. ఇందులో సాధ్యాసాధ్యాల్లో కొంతమంది అర్హత లేని వాళ్ళకి రాకపోతే రాపోయి ఉండొచ్చు. వాటిని కూడా మేము రెక్టిఫై చేయించాం. తల్లికి వందనంలో కానీ దీంట్లో కానీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎవరికి ఇబ్బంది జరగకూడదు. వాళ్ళు డిలే అవటం వల్ల, వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల కొంతమంది పెట్టుకోవడం జరగలేదు. డెఫినెట్గా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడానికే ఈ ర్యాలీ నిర్వహించింది. కూడా ఇవాళ 15,000 వస్తుందనేది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలిస్తేనే. మొన్న కూడా తల్లికి వందనం సంబంధించి మేము ఏదైతే కార్యక్రమం చేశామో, అయ్యో మేము పెట్టుకోలేదు అన్న వాళ్ళు బోలు మంది ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా పథకం పెట్టుకోవాలని తెలియక రేషన్ కార్డు లేక ఏదైతే కొత్త రేషన్ కార్డులు కూడా ఇచ్చామో, మరి కొత్త రేషన్ కార్డు ఇచ్చిన వాళ్ళు కూడా రేపు పొద్దున వచ్చే సంవత్సరం నుంచి అర్హతకు వస్తారు. వాళ్ళు కూడా పెట్టుకోవచ్చని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రోజు ఆటో డ్రైవర్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం వల్ల ఎంతమంది ఆటో డ్రైవర్లు లబ్ధి పొందిందంటారు? రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2,90,000 మంది ఈ యొక్క ఆటో డ్రైవరు, క్యాబిన్ డ్రైవరు సేవా కార్యక్రమంలో భాగంగా ఈ రోజున గత ప్రభుత్వం 10,000 రూపాయలు వాహన మిత్రగా ఇస్తే ఈ రోజున కూటమి ప్రభుత్వం
నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క సహకారంతో మరి రాష్ట్రంలో ఉన్నటువంటి 2,90,000 మంది ఆటో క్యాబిన్ డ్రైవర్లకి సేవా పథకం కింద ఈ రోజున 15,000 రూపాయలు అంటే 5,000 రూపాయలు పెంచి ఏదైతే శిథిల వ్యవస్థలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని మరి హ్యాండ్ ఓవర్ చేసుకొని ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని తీసుకొని ఈ రోజున అన్ని వర్గాల యొక్క సంక్షేమం గురించి ఆలోచించేటువంటి పరిస్థితిలో ఈ రోజున 15,000 రూపాయలు ఆటో డ్రైవర్ సేవా కార్యక్రమంగా పథకంకి ఈ రోజున ఇస్తా ఉన్నారు. మరి ఏలూరులో కూడా దాదాపు 1,800 మందికి ఈ రోజున ఇస్తా ఉన్నారు. ఇంకా దాదాపు 7,000 మంది యొక్క ఏలూరు నగరంలో ఉన్నారు. అందరూ కూడా ఆన్లైన్ చేసుకుంటూ ఉన్నారు కనుక ఆర్టీసీ రీజనల్ చైర్మన్గా ఉన్నారు. ఏదైతే ఉచిత బస్సు పథకం వల్ల ఆటో డ్రైవర్లకి ఉపాధి కోల్పోయిందని గత కొంతకాలం నుంచి కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. దీని ఏ విధంగా చూస్తారు? అంటే ఆటో డ్రైవర్లు పెద్ద పెద్ద సిటీస్లో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సిటీ బస్సులు అవి ఉంటాయి కనుక అక్కడ కొంత ఆటో డ్రైవర్లకి ఉపాధి కోల్పోయినటువంటి విషయం వాస్తవమే. దానికి కానీ ఈ రోజున ఇంకొక 5,000 రూపాయలు అదనంగా పెంచి కూడా ఈ రోజున 15,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. ఇట్లాంటి చిన్న చిన్న సిటీల్లో ఏ రకమైనటువంటి సిటీ బస్సులు లేని ప్రాంతంలో ఆటో డ్రైవర్స్కి ఏమి ఇబ్బంది లేదు. విలేజ్ రూరల్ లిమిట్స్లో కొంత ఆ విలేజ్కి కొంత ఉపాధి తగ్గుద్ది. కానీ అట్లాంటి పరిస్థితి అయితే చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే హైదరాబాద్ లాంటి సిటీలు, తిరుపతి లాంటి, విజయవాడ, వైజాగ్ లాంటి సిటీల్లో కొద్దిగా ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. కానీ ఇక్కడ ఈ రకమైనటువంటి పరిస్థితి లేదు. దానికి అనుగుణంగానే ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం దాన్ని దృష్టిలో పెట్టుకుని 5,000 రూపాయలు పెంచి మరి, ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పుడు కూడా ఒక బాధ్యతగా తీసుకొని ఈ రోజున ప్రభుత్వం ఇక్కడ లాస్ అవుతున్నటువంటి వర్గాన్ని, ఆటో డ్రైవర్ వర్గాన్ని ఆదుకోవాలన్నటువంటి ఆలోచనతో ఈ రోజున 15,000 రూపాయలు వేయడం జరుగుతుంది. ఏదో ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి హామీని అమలు చేస్తున్నామని, ముఖ్యంగా ఆటో డ్రైవర్లకు ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా 15,000 రూపాయలు తమ అకౌంట్లో కూడా జమ చేసే కార్యక్రమాన్ని కూడా ఈరోజు ప్రారంభించినట్లు కూడా అటు ఎమ్మెల్యే బయట చంటి, అదేవిధంగా ఆర్టీసీ విజయవాడ రీజనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు కూడా తెలిపిన పరిస్థితి. కెమెరా నార్కేతో రాంబాబు, సివిఆర్ న్యూస్, ఏలూరు నుంచి.